ఏంట్రా దెబ్బలు? ఎవడితోనైనా గొడవ పడ్డావా? లేదు నాన్న, రోడ్లో వస్తుంటే బైక్ తగిలి కింద పడ్డానంతే. ఛీ, నువ్వు ఇక జన్మలో మారవా? నువ్వు చేసే పనులకు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాను. నీ వల్ల నా పరువు పోతుంది. ఏంటండి ఎదిగిన కొడుకుని పట్టుకొని నోటుకొచ్చినట్టు తిడుతున్నారు? ఏ రోజైనా వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని 4 మాటలు మాట్లాడారా, లేదా కూర్చోబెట్టుకుని భోజనం చేశారా? మంచి మాటలు చెప్పారా? ఇవేం చేత కాదు గాని వాడిని పట్టుకొని తిట్టడం మాత్రం మీకు బాగా తెలుసు. వెళ్ళండి, వెళ్ళి ముందు మీ పని చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. వాడేం పని చేస్తున్నాడో తెలుసుకో. చదువు పక్కన పెట్టి ఊర్లో పోకిరిలా తిరుగుతున్నాడు. నువ్వు అలా గారాబం చేయబట్టే వాడు పూర్తిగా చెడిపోయి ఎటుగాకుండా పోతున్నాడు. అదంతా నేను చూసుకుంటాను, ముందు మీరు వెళ్ళండి. మీ నాన్న మాటలేం పట్టించుకోకురా. అక్క దగ్గర డబ్బులు తీసుకున్నావంట, అవేం చేసావురా? ఖర్చు పెట్టావా, పోగొట్టావా? సరే, ఈ డబ్బులు తీసుకెళ్ళి దానికిచ్చేయి. పొద్దున్ననగా వెళ్ళావు, ఏం తిన్నావో ఏమో. పద, అన్నం పెడతాను. నీకిష్టమని మీ నాన్న మటన్ తెచ్చాడ్రా. చూడు ఎలా దెబ్బలు తగిలాయో. మనకెందుకు నాన్న ఈ గొడవలు కొట్లాట్లు? మీ నాన్న పైకల తిడతాడే కాని మీ నాన్నకి నువ్వంటే ఎప్పుడూ ప్రేమేరా. మా అమ్మ కదూ, మీ నాన్న మాట విని ఆ తప్పిన పరీక్షలేవో రాసి పాస్ అవ్వచ్చు కదా నాన్న. పాస్ అవుతానమ్మా, ఖచ్చితంగా పాస్ అవుతా. కానీ పరీక్షలు ఎప్పుడు పడితే అప్పుడు మన కోసం పెట్టరు కదమ్మా. అది నిజమేలే. నువ్వు తిను. ఇదిగో నీళ్ళు, ఇంకొంచెం వేయినా? వద్దుమా, వద్దుమా, కొద్దిగా. వద్దు వద్దు. ఇకనైనా మీ నాన్న మాట విను నాన్నా. చాలమ్మా, చాలమ్మా. అది కదరా, ఇంకో ముద్ద తిను. వద్దు వద్దు, చాలు నాన్న. చాలు చాలు చాలు. ఏరా సీను, ఒక ఆట ఆడతావా? పేకాట ఆడటం మానేశారా? ఏంటి ఆడవా? నువ్వు రావడంతోనే యంత్రాన్ని అడిగేవాడివి. ఏమైందిరా నీకు? జ్ఞానోదయం అయిందిరా. ఇంకా నయం, బోల్ సీటు కింద బుద్ధుడయ్యానల్లా. ఒరే సీను, అడవిలో సింహం మాంసం ముట్టదంటే నమ్ముతాను కానీ నువ్వు ముక్క ముట్టనంటే నమ్మనంటే నమ్మనరా. అరే సీను, నీకోసం ఊరు జనం వస్తున్నారా. నిన్న పటేలా నన్ను కొట్టావు కదా, నీ మీద చాలా కోపంగా ఉన్నారా. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే నేను కొట్టేటట్టు ఉన్నారన్న. ఇక్కడ ఉండొద్దన్న, పారిపో అన్న, లేకపోతే వాళ్ళు నేను బ్రతకనివ్వరు. ప్లీజ్ అన్న. నేనెందుకు పారిపోవాలరా? నేనెందుకు పారిపోవాలి? నేను తప్పు చేయనప్పుడు పారిపోతే నిజంగా తప్పు చేశానే అందరూ తప్పుగా అనుకుంటానే. పారిపోను. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు బుర్రకెక్కదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదన్న, పారిపో అన్న. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి. తప్పో పో, తర్వాత చూసుకుందాం. ప్లీజ్ పోరా బాబు. ఒరే సీను, మా మాట వినరా, నీకు దండం పెడతా. పారిపోరా. సరే, అమ్మ నాన్నలు జాగ్రత్త చూసుకోండి. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. వాళ్ళకి తెలియనీకండి. పోరా బాబు, పోరా. పో అన్న, మేము చూసుకుంటాం. నువ్వు పో అన్న, మేము చూసుకుంటాం. ఎర్రవాడు ఎక్కడో ఉంటాడు. వాడు వెళ్దాం పదండ్రా. ఇంతమంది వచ్చారేంట్రా? అదుగోరా సీన్ గాడు పారిపోతున్నాడు. పదండి. ఇది బాసు ఈ సీనుగాడి విలేజ్ కథ. ఏంటి బాసు నువ్వు నవ్వుతున్నావు? నీది నాలాంటి కథేనా? కాదు. మరి మన ఇద్దరిది రన్ ఒకటే, కానీ దారులు వేరే. బాబా పసిప్రాయంలో ప్రపంచయాత్ర చేస్తుండగా ఒక పడుచుపిల్ల పైరగాలికి ఎగిరి పిటపిటలాడుతూ బాబాపై వాలినది. అప్పుడు బాబా ఆ పైట వస్త్రాన్ని ఆమెపై కప్పి ఆమె సిగ్గుని శీలాన్ని కాపాడినారు. ఆ క్షణం నుండే బాబా మనస్సును కలవరపరిచిన ఆ పైట సంఘటన ఆయన మనసులో గాఢంగా ముద్రించుకుంది. అప్పటి నుండి అతివల అందాలపై పైటలను కప్పుతూనే ఉన్నాడు. అలా మన బాబా ఆ క్షణమే చీరల బాబాగా అవతరించాడు. అప్పటి నుండి కన్యలకు, వధువులకు, ముత్తైదులకు చీరలు ఇస్తూనే ఉన్నాడు. ఆనాడు కౌరవ సభలో ద్రౌపది కృష్ణ అంటే చీరలిచ్చాడు ఆ కృష్ణుడు. ఈనాడు ఈ ఆశ్రమంలో కన్యకలు చీబా అంటే పట్టు చీరలు ఇస్తున్నాడు మన చీబా. అలా పడుచుల పరువాలను కాపాడుతున్నాడు మన చీబా. చప్పట్లు. ఈ చీబా శారీ పొందాలంటే ఎంతో స్టఫ్ ఉండాలి. అప్పుడే
ఈ బాబా అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందుతారు. స్వామివారికి నమస్కారం. నమస్తే. ఇందాకటి నుండి నా శిష్యులు నా గురించి ఎంతో చెప్పి ఉంటారు. ఎంత చెప్పినా తక్కువ అని కూడా అని ఉంటారు. వారికి నాపై ఉన్నటువంటి ప్రేమ, భక్తి. నమస్కారం. భక్త కోటికి నమస్కారం. మన చీరల బాబా గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. ఈ చీబా 10 సంవత్సరములుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం గావించారు. ఈ చీబా ఎంతో మంది గుడ్రాళ్లకు తన గోరు స్పర్శతోటే సంతాన ప్రాప్తి గావించారు. చీబా గారి దర్శనంతో మామూలు మనుషులు మంత్రులయ్యారు, బీదవారు బిలీనియర్స్ అయ్యారు. ఈ బాబా పాదస్పర్శతో బంజరు భూములు బంగారు భూములైనవి. చీబా గారు యోగ నిద్రలో ఆ చిలిపి కృష్ణుడి సరసాల గురించి ఆ కన్నయ్యతో సరదాగా కబుర్లు చెప్తున్నాడు. భక్తులారా, ఈ చీబా గోపాలుడితో గోపికలు మనసు దోచిన విషయాలని చర్చిస్తాడు. భక్త మాసేలారా, పుట్టుక్కు చేజర డుబుక్కు మేలాంటి ఈ శరీరంతో సంపాదించిన మీ ప్రాపంచిక సంపదను స్వామివారి పాదాలకు సమర్పించి మోక్షంను పొందండి. ఈ లోకంలో పామురులైన మీరు స్వామివారి బోధనలు, సూచనలు, సూత్రాలు ఆచరించి పరలోక బృందావనాన్ని పొందండి. ఈ స్వామివారి జ్ఞానం ముందు ఈ ఇహలోక జ్ఞానములన్నీ ఈ ఈహెచ్డీలు, పిహెచ్డీలు, కేచేడీలు అన్నీ వ్యర్థమే. రండి రండి, ఈ పట్టు చీరలను స్వీకరించండి. ఈ చీరలు గనక మీరు కట్టుకున్నారంటే మీ అనువనువున బాబా గారి ఆపన హస్తాలతో స్పృశించినట్టే. రండి. ఇప్పుడు మా బాబా దర్శనం చేయో టైం వచ్చింది. రండి